जो फैसला फरमाया है, दुनिया के गोशे गोशे से, आलम के किदरत के गांव से, देहातों से, पता नहीं कौन किस हालत में के घर पर हाजिर के लिए तैयार हुए हैं। ये अल्लाह का खास इनाम है, ये अल्लाह का खास एहसान को अपने घर पर हाजिर के लिए बुला लेता है। सैयदना इब्राहीम अलैहिस्सलाम, अल्लाह ने तो बैतुल्लाह को आबाद फरमाया और मक्के को दुनिया का सबसे का एक कामिल और मुकम्मल तरीका अहले इस्लाम को, अहले ईमान की सरबलंदी का एक बहुत बड़ा ज़ौक़ हमची इबादत है, बहुत बड़ा अल्लाह की तरफ से एक मौका है। हज्जाज किराम, आप अल्लाह को मुंतखब और अल्लाह की तरफ से चुने وإلهكم إله واحد لا إله إلا هو الرحمن الرحيم يا حي يا قيوم برحمتك نستغيث اللهم صل على سيدنا شفينا حبيبنا اللهم صل على محمد عبدك ورسولك وعلى المؤمنين والمؤمنات وبارك وسلم اللهم صل على سيدنا محمد وعلى آل سيدنا محمد صلاة تنجينا بها من جميع الأهوال। हुकूमत के लिए हम लोग काम आगे बढ़े। आप आ जाओ, ऊपर आ जाओ, हमारा राजी लाओ। गालिब ने मिलते थे बहुत जगह ओके सर। शेख अतीक रहमान और उनके अहलिया शेख वाजिदा। నాగరాజు గారు చాలా సబ్స్క్రైబ్ పెరిగారండి బాగా. అంటే నాకు तो हज कमिटी द्वारा అనేక ఏర్పాట్లు చేయడంతో పాటు ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో హజ్ యాత్రకు వెళ్తున్నటువంటి హాజీలు హైదరాబాద్ నుంచి కాకుండా విజయవాడ ఎంబార్కేషన్ నుంచి వెళ్ళేటువంటి విధంగా ఫెసిలిటీస్ని పెట్టడంతో పాటు ప్రతి ఒక్క హాజీ కూడా ₹1,00,000 అందించేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది। ముఖ్యంగా పవిత్రమైనటువంటి యాత్ర కోసం ప్రభుత్వం తరపున ఇచ్చేటువంటి బ్యాగ్స్ కానీ, వాళ్ళకి ఇచ్చేటువంటి వ్యాక్సినేషన్ కార్యక్రమం కానీ, అలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ విజయవంతంగా పూర్తి చేసుకొని ఈరోజు గౌరవ అతిథిగా కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం ఏ విధమైనటువంటి చొరవ తీసుకుంటుంది, రాబోయేటువంటి రోజుల్లో అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయబోయేటువంటి హజ్ హౌస్ గురించి కూడా హాజీలకు చెప్పడం, ఈ ప్రాంతంలో మైనారిటీల కోసం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగించేటువంటి విధంగా వాళ్ళందరూ కూడా మాట్లాడి వారి ఇబ్బందులను, కష్టాలను తప్పకుండా ఒక్కొక్కటిగా అవసరమైనటువంటి ఉద్యోగాల కల్పన కానీ, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో మైనారిటీల కోసం చేపడుతున్నటువంటి కార్యక్రమాల గురించి మంత్రి గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది। ప్రత్యేకంగా అందరినీ కూడా ప్రార్థించి మమ్మల్ని దుఆలో గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ హజ్ యాత్రకు వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క హాజీకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం।